మొదటి మాట పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనమును చదువుదాము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు పలికిన 7 మాటలను ధ్యానించుకుంటున్నాం. దానిలో మొదటి మాటగా మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని తలుస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం యేసు ప్రభు యొక్క శిలువ సందర్భంగా 7 మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ సాంప్రదాయంగా మనం మన సంఘాల్లో జరుగుతున్నటువంటి విశేషమైన సంగతి. దీనిలో మొదటి మాటను గురించి కొన్ని మాటలు నేను మీ ముందుంచాలని నేను కోరుతున్నాను. మొదటి మాట, ప్రభు యేసుక్రీస్తు శిలువలో ఉండి తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము అనేటువంటి మాట మొదటిగా మాట్లాడటం జరిగింది. ఆ 7 మాటల్లో ఇది మొదటి మాట. తండ్రి క్షమించు అనేటువంటి ఈ మాటల్లో మరి భూమి మీద ఉండగా ఆయన, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని యోహాను సువార్త 10:30 సెలవిచ్చారు. అయితే ఇక్కడ తండ్రి వేరు కుమారుడు వేరుగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. అయితే పాపములు క్షమించడానికి ఈ భూమి మీద దేవుడికి తప్ప ఎవరికి అధికారం ఉందని శాస్త్రులు ఆలోచించారు. అయితే ప్రభు యేసుక్రీస్తు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉన్నదని ఆయన తెలియపరిచాడు. అది ఇప్పుడైతే ప్రభు భూమి మీద లేడు. ఆయన శిలువలో భూమికి ఆకాశానికి మధ్య ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడటానికి కారణము మరి అనేకమైనటువంటి ప్రజలు, అనేక రకములైనటువంటి ప్రజలు యేసు ప్రభువుని మెస్సీగా గుర్తించక, ఆయన దేవునిగా గ్రహించక, ఆయన సత్యవంతుడు, నీతిమంతుడు, మెస్సియా, వాగ్దానం చేయబడిన వాడని గ్రహించక అన్యాయముగా ఆయనను శిలువకు అప్పగించారు. కనుక అప్పగించిన వారిలో అనేక రకములైనటువంటి వారు ఉన్నారు. వారందరిని ఉద్దేశించి యేసు ప్రభు ఈ మాట అన్నాడు. ఎవరెవరు అని మనం ఒకవేళ మనం నిర్ధారించుకోవాల్సి వస్తే, మరి యూదా మతంలో ఉన్నటువంటి వారు శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయులు ఉన్నారు, హేరోదీయులు అనబడేటువంటి వారు ఉన్నారు, జీలట్లు అనబడేటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా యేసు ప్రభువుని యొక్క మరి బోధలు విన్నవారే, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూసిన వారే, యేసు ప్రభువుని గురించి మరి ఆయన సమస్త విధమైనటువంటి మంచి కార్యములను ఎరిగిన వారే. యెరూషలేము కుమార్తెలు వారు కూడా నిస్సహాయులుగా ఉన్నారు. వారు మాత్రమే కాకుండా యూదా మతస్థులు కాని వారు కూడా మరి యొక్క ప్రభు పిలుపులో ప్రభు ఉద్దేశించినటువంటి వారిలో ఉన్నారు. వారు ఎవరంటే పిలాతు అనేటువంటి వాడు, హేరోదు అనేటువంటి వాడు, తర్వాత హేరోదు భార్య అయినటువంటి పిలాతు భార్య అయినటువంటి క్లైవియా అనేటువంటి ఆమె, రోమా సైనికులు, శతాధిపతి, సహస్రాధిపతి, వీరందరూ కూడా యూదులు కానటువంటి వారిలో ఉన్నారు. వీరందరిని ఉద్దేశించి యేసు ప్రభు
వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని ప్రభు సెలవిచ్చారు. వీరిలో ముఖ్యమైనటువంటి వారు వీరందరూ కూడా ఆయా రకములైనటువంటి మరి హోదాల్లో ఉండి యేసు ప్రభువుని ఎరిగిన వారై వారు వారి యొక్క స్వార్థం కొద్దీ ఆయన భూలోకంలో లేకుండా చేయాలని, చంపాలని కుట్రలో పాల్పంపులు పొందినటువంటి వారు. వీరిలో ముఖ్యులైనటువంటి వారు మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులైనటువంటి వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. శాస్త్రులు అనేటువంటి వారు మరి లేఖనాలను రాసేటువంటి వారు, ఆ లేఖనాలకు అర్థం చెప్పేటువంటి వారు, వ్యాఖ్యానం చెప్పేటువంటి వారు. యేసుక్రీస్తు పూర్తిగా వీరు వ్యతిరేకించారు. యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అని హేరోదు ఒక బైబిల్ స్కూల్ పెట్టినప్పుడు ఈ శాస్త్రులు పెద్దలు యేసు ప్రభు ఎక్కడ పుడతాడో చెప్పారు, కానీ ఆయన గురించి వారు ఆలోచించలేదు, గ్రహించలేదు. అదే రీతిగా పరిసయ్యులు, వీరి పేరులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ధర్మశాస్త్రం అంటే వారు చాలా ఆసక్తి కలిగినటువంటి వారు. వీరు ప్రత్యేకించబడేటువంటి వారు, సపరేటెడ్ పీపుల్. ఎందుకంటే వీరు పవిత్రతను మరి జాగ్రత్తగా పాటించేవారు, వారు ఆచారాలను జాగ్రత్తగా పాటించేవారు. తర్వాత పునరుద్ధానము, మానవుడు మరణించిన తర్వాత ఆ జీవితానికి మరి తర్వాత జీవితానికి అవకాశం ఉన్నదనేటువంటి నమ్మకము వీటిలో ఉంది. వీరి తర్వాత ఉన్నటువంటి వారు సద్దుకయ్యులు. వీరికి ఈ పరిసయ్యులకు విరుద్ధం. సద్దుకయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరు. ఈ సద్దుకయ్యులు ఈ నీతిమంతులు అనేటువంటి బిరుదు వీరికి ఉంది. ఎందుకంటే వీరు శిక్షలు అమలుపరిచే విషయంలో చాలా కఠినంగా ఉంటారు. మరి మేమే నీతిమంతులు అనేటువంటి ఒక అహంకారము వీటిలో ఉన్నది. మరి సద్దుకయ్యులకు, పరిసయ్యులకు సరిపడినప్పటికీ యేసు ప్రభువు సిలువ వేసే విషయంలో వారు ఏకీభవించారు. తర్వాత యాజకులైనటువంటి వారు యేసు ప్రభు యొక్క ప్రతి మాటలు తప్పుపట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ మాటల అర్థాన్ని వారు గ్రహించలేదు. మత జ్ఞానం ఉంది వారికి, కానీ దైవ జ్ఞానం లేదు. ఆ మతములో ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని వారు గ్రహించలేకపోయారు. ఈ లోకంలో ఉండే మతాలు మంచిని గురించి బోధించిన, మంచిని గురించి గ్రహించేటువంటి అవకాశము భక్తులకు లేదు. వారి యొక్క స్వార్థాన్ని ఆ మతంలో మిళితం చేసి ప్రజలకు కీడు చేసేవారు ఉన్నారే కానీ మేలు చేసేవారుగా లేరు. కాబట్టి దేవాలయ పరిచర్యలో ఈ యాజకులు అనేవారు చాలా ప్రాముఖ్యంగా పనిచేసేటువంటి వారు, ఆచారాలు పాటించేవారు. కనుక ఈ యాజకులు వీరితో కలిసి, యాజకులు ఈ యొక్క పరిచర్యలతో కలిసి వారు సరదాగా కార్యక్రమాలు ఆలయంలో జరిగిస్తారు. ఈ ఆచార సంబంధమైన కార్యక్రమాలే కానీ ఆత్మీయంగా వారు ఆ యొక్క సత్యాలను గ్రహించిన వారు కారు. కాబట్టి ఇట్టి వారిని బట్టి యేసు ప్రభు వీరిని క్షమించు అని అన్నాడు. ఎందుకంటే క్షమించే అధికారము ప్రభువుకు లేదు. భూమి ఆకాశముల మధ్య ఉన్నాడు కనుక ఆయన తండ్రిని వాడు అడుగుతూ ఉన్నాడు, వీరిని క్షమించుము అని. అంటే తండ్రి అయినా ఒకటే, కుమారుడైనా ఒకటే. భూమి మీద ఉండగా కుమారుడుగా క్షమించాడు. ఇప్పుడు భూమికి ఆకాశముల మధ్యగా ఉండగా తండ్రిని క్షమించమని అడుగుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు లోకంలోకి చెప్పాడు, నేను నా తండ్రియు ఏకమై ఉన్నామని చెప్పాడు. కనుక ఇప్పుడు భూమి మీద ప్రభు క్షమించిన ఒకటే, మరి ఇప్పుడు తండ్రి క్షమించిన ఒకటే, ఇద్దరు ఒకటై ఉన్నారనే సంగతిని ఈ మొదటి వాక్యంలో మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది వారికి తెలియకపోవడం అనేది అది ఇగ్నోరెన్స్ అంటే వారి నిర్లక్ష్యం, తెలిసి కూడా తెలుసుకున్నటువంటి, దాన్ని గ్రహించినటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఉండేది. అది క్షమించరాని నేరం. కనుక ఇగ్నోరెన్స్ అనేది క్షమించరాని నేరంగా ఉంది. కాబట్టి అటువంటి నేరాన్ని క్షమించమని ప్రభువు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రార్థనలో అందరికి సంబంధించినటువంటి క్షమాపణ, యూదులకు యూదేతరులకు అందరికి సంబంధించినటువంటి క్షమాపణ. మరి పిలాతు నీతిమంతుడని చెప్పి తెలిసి కూడా తన యొక్క స్వార్థం ప్రకారం నీతిని నిలబెట్టలేదు, నీతి కొరకు న్యాయాన్ని స్థిరపరచలేదు. అందుచేత క్షమించమన్నాడు.
కాబట్టి అదే రీతిగా క్లౌదియ మరి ఆయన భార్య నీతిమంతుడిని సెలవిచ్చింది, అయినప్పటికీ నీతికి విలువ ఇవ్వలేదు హేరోదు పిలాతు. కాబట్టి హేరోదు కూడా నీతికి విలువ ఇవ్వలేదు. అది మానవత్వాన్ని గురించినటువంటి జ్ఞానము అతనికి లేదు, పశుప్రాయుడుగా ప్రవర్తించాడు. మరి అదే రీతిగా సైనికులు మరి వారి యొక్క సైన్యం యొక్క డ్యూటీ ప్రకారం, రోమన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్యూటీ ప్రకారం వారు డ్యూటీ చేస్తున్నారు. అంతేగాని ఒక మానవుని గురించినటువంటి మానవత్వపు విలువను, మనిషికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వారు ఎరగకుండా ఉన్నారు కనుక వారికి కూడా ఈ క్షమాపణ కావాలని ప్రభువు రోమా సైనికుల కొరకు కూడా ఈ మాట అందిస్తున్నాడు. శతాధిపతి కూడా మరి దేవుని యొక్క ప్రతినిధి కాదు, రోమా ప్రతినిధి. కాబట్టి అతను కూడా మరి విధి నిర్వర్తిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ప్రాణం ఇచ్చినప్పుడు నిజముగా ఈయన దేవుని కుమారుడు అని సత్యం గ్రహించాడు. కాబట్టి ఈ శతాధిపతి, సహస్రాధిపతులు వీరు కూడా మరి క్షమాపణకు అవసరమైనటువంటి ప్రార్థన వారికి కావాలి కనుక వారి తరపున ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు జీవితంలో ఆయన ప్రార్థనతో ఆయన యొక్క సేవను ప్రారంభించాడు. చివరి మాటలో ప్రార్థనతో ముగించాడు. కాబట్టి ఇది ఒక ప్రార్థనగా, ప్రత్యేకమైన ప్రార్థనగా, విలువైన ప్రార్థనగా, సర్వమానవానికి అవసరమైనటువంటి క్షమాపణ ప్రార్థనగా మొదటి మాట ఉన్నదని మనం గ్రహించాలని కోరుతూ ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భముగా యేసుక్రీస్తుల వారు తన చివరి గడియలలో పలికిన 7 మాటలను ధ్యానించుటలో భాగంగా 2వ మాటను మనం ఇప్పుడు ధ్యానించుకుందాము. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 7 మాటలలో 2వ మాటగా మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి వైద్యుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనే ఈ మాట యేసుక్రీస్తుల వారు సిలువలో వేలాడుచుండగా మ్రాను మీద ఇరువైపులా కూడా 2 దొంగలను, కరడుగట్టిన దొంగలను యేసుక్రీస్తుల వారితో పాటుగా బంధించుండగా ఆ సందర్భంలో ఒకానొక దొంగ యేసుక్రీస్తుల వారిని చూచి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారు దానికి జవాబుగా ఈ మాటలను తెలియజేయడం మనం గమనించవచ్చు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ విషయాలను మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఇక్కడ 3 విషయాలను మనం ఇక్కడ గమనించవచ్చు. మొట్టమొదటి మాట, నాతో కూడా పరదేశులో ఉందువు. మొట్టమొదటి మాట, పరదేశులో ఉందువు. నీకు నిత్య జీవమును నేను ఇస్తున్నాను అని మొదటిగా అభయమిస్తున్నాడు. ఆ మాటతో పాటుగా నాతో కూడా పరదేశులో ఉందు అని కూడా అభయమిస్తున్నాడు. 3వ విషయం, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందు. ఈ మాటలను కొంచెం మనం ఆధ్యాత్మికంగా లోతుగా ధ్యానించినట్లయితే అనేక ఆధ్యాత్మిక విషయాలను మనం ఇక్కడ
ఈ యొక్క భాగంలో నుండి నేర్చుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఈ మాటలను పండితులు వీటిని వివరిస్తూ ఇవి మనుష్యుల కొరకు పలికిన మాటలుగా తెలియజేస్తున్నారు. ఈ మాటలలో రక్షణ సూచిస్తున్నట్టుగా కూడా తెలియజేస్తున్నాయి. దొంగకు యేసుక్రీస్తుల వారు చివరి గడియలలో రక్షణను ప్రసాదిస్తున్నాడు. ఆ దొంగ భయంకరమైన పాపములో నశించిపోతున్నప్పుడు పాపి కేక వేయగా ఆ క్షణంలో కూడా యేసుక్రీస్తుల వారు స్పందించి ఆ పాపి యొక్క పశ్చాత్తాప హృదయాన్ని, మారు మనస్సును గ్రహించి ఆ యొక్క దొంగకు నిత్య జీవాన్ని ప్రసాదించడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ యొక్క సందర్భాన్ని అనేక మంది పండితులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు దొంగలను కూడా 3 విధాలుగా వివరణిస్తూ ఒక వ్యక్తి అనగా రక్షకుడైన యేసుక్రీస్తును సేవియర్గా వాళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వ్యక్తిని ఎప్పుడైతే పాపిగా ఉన్నటువంటి ఆ దొంగ తన యొక్క పాపమును ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో మారు మనస్సు పొందాడో ఆ వ్యక్తిని సెయింట్గా, శిష్యుడుగా, యేసుక్రీస్తుల వారి శిష్యుడుగా మారినట్లు తెలియజేస్తున్నారు. మరొక వ్యక్తి పాపిగానే మిగిలిపోవడం, సిన్నర్గా కూడా తెలియజేస్తున్నారు. అనగా ఒక వ్యక్తి సేవియర్, రక్షకుడుగా ఉన్నాడు, మరొక వ్యక్తి సెయింట్, శిష్యుడుగా మారాడు, మరొక వ్యక్తి సిన్నర్, పాపిగానే మిగిలిపోయాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే చివరి క్షణంలో సైతం ఆ యొక్క దొంగలో పశ్చాత్తాప హృదయాన్ని, దేవుని కృపదారాన్ని కలిగినట్లు మనం గమనించవచ్చు. ఆ యొక్క దొంగ అయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి యేసుక్రీస్తుల వారు ఒక్కరే రక్షణను దయచేయగలిగిన వారని, ఆయన మరలా వస్తాడని, నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం ఉన్నందును బట్టి చాలా స్పష్టంగా అభ్యర్థిస్తూ గోజారుతున్నాడు. యేసు, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. మరుసటి దొంగ, ఇంకొక దొంగటి ప్రక్కనే ఉంటూ కూడా ఏమాత్రం పశ్చాత్తాప హృదయం లేకుండా నీవు పైనుంచి దిగుముకు మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు యూదులతో కూడా పాటు తను కూడా దూషించడం మనం గమనించవచ్చు. అయితే ఈ దొంగ ఆ దొంగను దూషిస్తూ, గద్దిస్తూ, మనమైతే ఈ శిక్షకు పాత్రులమే కానీ ఆయన ఏమాత్రం ఏ పాపం ఎరుగని వాడు అని చెప్పి గద్దించడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ యొక్క సందర్భాన్ని గురించి వివరిస్తూ చార్లెస్ స్పర్జన్ అనే గొప్ప ప్రసంగికుడు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ ఉపమానం ఏంటని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి తను నిద్రించే సమయంలో ఒక కల కంటున్నాడు. ఆ కలలో తాను పరలోక ద్వారానికి వెళ్ళి ద్వారం ఎదుట నిలవబడి ద్వారపాలకునితో సంభాషిస్తున్నాడు. ఆ సంభాషణలో భాగంగా తను ఒక గుంపు పరలోకంలోనికి వెళ్ళడం గమనించి ద్వారపాలకుని అడుగుతున్నాడు, అయ్యా ఈ గుంపంతా ఎవరు అని అడిగినప్పుడు దానికి జవాబుగా ద్వారపాలకుడు తెలియజేస్తున్నాడు, వీరందరూ కూడా ప్రవక్తలు, దేవుని కొరకు నిలవబడిన ప్రవక్తలు, దేవుని సేవ చేసిన ప్రవక్తలు అని తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి ద్వారపాలకునితో, అయితే నేను ఏమాత్రం కూడా అర్హుణ్ణి కాను లోనికి ప్రవేశించడానికి అంటూ బయటే నిలబడిపోతాడు. తర్వాత కొంతసేపటి గమనించినప్పుడు మరి ఒక గుంపు వాయిద్యాలతో పాటు అనేక మంది గుంపు లోపలికి రావడం గమనించి, అయ్యా మరి వీరందరూ ఎవరు అని అడిగినప్పుడు వీరందరూ కూడా అపోస్తలులు అని అన్నప్పుడు, అయితే నేను వీరితో కూడా లోనికి వెళ్ళడానికి ఏమాత్రం అర్హుణ్ణి కాను అని చెప్పి అక్కడే కొద్దిసేపు నిలువబడి ఉన్నప్పుడు మరికొంత సమయానికి మరి ఒక గుంపు రావడం గమనించినప్పుడు వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో వెళ్తున్నప్పుడు మరి వీరంతా ఎవరయ్యా అని ఆ ద్వారపాలకుని అడిగినప్పుడు ఆ ద్వారపాలకుడు జవాబుగా వీరందరూ కూడా యేసుక్రీస్తు కొరకు తమ ప్రాణాలను సహితం హనంగా పెట్టినటువంటి హతసాక్షులు అని తెలియజేయడం గమనించవచ్చు. అలాగైతే నేను వీరితో పాటు కూడా లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం అర్హుణ్ణి కాను అని చెప్పి బయట నిలవబడి వేచి చూస్తూ ఉన్నప్పుడు మరికొద్ది సేపటికి ఇంకొంతమంది గుంపు వారు కూడా వస్తూ కేకలేస్తూ బాజా భజంత్రీలతో వస్తున్నప్పుడు మరి వీరంతా ఎవరు అని అడిగినప్పుడు ద్వారపాలకుడు ఆ వ్యక్తితో వీరందరూ కూడా వారిలో రాహాబ్ అనే వేశ్య, మగ్దలేనే మరియా, పొట్టివాడైన జక్కయ్య మరియు యేసుక్రీస్తుల వారితో పాటుగా సిలువ వేయబడిన వారిలో పశ్చాత్తాపముతో మారు మనసు పొందినటువంటి, రక్షణ పొందిన ఒక దొంగ వీరందరూ ఉండడాన్ని గమనించబట్టి
వీరందరూ కూడా పాపులైండి కూడా రక్షణ పొందిన వారు అని చెప్పినప్పుడు, అయితే నేను వీరితో కూడా లోపలికి ప్రవేశించడానికి అర్హుడనే అని తెలియజేసినప్పుడు ఆయన వారితో పాటు లోపలికి వెళ్ళాడని చెప్పి ఆ ప్రసంగికుడు తెలియజేశాడు. చార్లెస్ స్పర్జన్ గారు ఈ విషయాన్ని మనకు తెలియజేయడంలో గల అంతరార్థం ఏమిటంటే, మనం ఏమాత్రం కూడా పాపులమైనప్పటికీ కూడా తండ్రి అయిన దేవుడు మనం పశ్చాత్తాప హృదయంతో ఆయన చెంత చేరి మనం మారు మనస్సు కలిగి అడిగినప్పుడు ఏ క్షణంలోనైనా తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకునడానికి అభయం ఇస్తున్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఏటా గుడ్ ఫ్రైడే దినాన 7 మాటలను ధ్యానించడం కాదు, కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి ఏం తెలియజేశారు, ఆ విషయాలను వాక్య భాగాల రీతిగా ఏం తెలియజేయబడింది, రక్షణ ప్రణాళిక ఏమిటి అని అలనాడు దొంగ తాను ఎంత ఘోర పాపినైనప్పటికీ కూడా చివరి క్షణంలో తన యొక్క పాపాన్ని ఎరిగి పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొంది క్రీస్తు దగ్గర పాప క్షమాపణ కోరినప్పుడు క్రీస్తు ఏమాత్రం కూడా తడవు చేయక వెంటనే అతన్ని పాపాన్ని క్షమించి రక్షణను వసంగడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి మనం ఒకవేళ క్రీస్తు నుండి దూరమై పాపపు లోకంలో జీవిస్తున్నామేమో, మన జీవితాలను మనం సరిచేసుకుని ఎప్పుడైతే క్రీస్తు వారి ఎదుట క్షమాపణ కోరి మారు మనసు పొంది జీవించినట్లయితే క్రీస్తు మనలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన పాపపు జీవితాలను విడిచి ఇంతవరకు ఏ విధంగా జీవించామో తెలియదు, కానీ ఇక మీదటైనా రక్షణ పొందడానికి మార్గం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని గుర్తెరిగి సిలువలో ఏ విధంగా అయితే దొంగ చివరి క్షణంలో సైతం క్షమాపణ అడిగి రక్షణను పొందుకున్నాడో, ఆ విధంగా మనం కూడా రక్షణ భాగ్యంలోనికి ప్రవేశించడానికి ఆ యొక్క దొంగ ఒక మాదిరిగా ఉన్నాడు. గనుక మనం కూడా యేసుక్రీస్తుల వారి చెంత చేరి క్షమాపణను పొంది రక్షణ మార్గంలోనికి ప్రవేశిద్దాం. అట్టి నిత్య జీవమును పొందడానికి పాప క్షమాపణ హృదయాన్ని మారు మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. మీకందరికీ వందనాలు. యేసు ప్రభువు సిలువలో పలికిన 3వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచునుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన ఆత్మీయ మేలు నిమిత్తమే దీవించునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథము నుండి చదవబడినటువంటి వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని 27వ వచనాన్ని మరొకసారి చదువుతూ ఉన్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలలో ఈ 3వ మాటను మనం చూసినట్లయితే, కొద్దిసేపు మనము ధ్యానించినట్లయితే, ఈ మాట అంతట్లో కూడా ప్రభు అయినటువంటి యేసు అంత గొప్ప శ్రమల్లో ఉంటూ ఎంతో
కష్టాన్ని అనుభవిస్తూ కూడా తన తల్లి విషయమైనటువంటి శ్రద్ధను కనపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం ఎక్కువగా గమనించవలసినటువంటి విషయము తల్లి అయినటువంటి మరియ విషయంలో శ్రద్ధ చూపిస్తున్నాడు, బాధ్యత చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తాను ప్రేమించినటువంటి శిష్యుని విషయంలో కూడా మరి తన ప్రేమ ఆ శిష్యునికి కలగాలని, లేకపోతే ఆ ప్రేమ ఆ తల్లి ప్రేమను తన శిష్యుడు కూడా అనుభవించాలనేసి ఆ యొక్క యేసు ప్రభు ఆ శిష్యుని కూడా చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నీ తల్లియు అని చెప్పెను అని వ్రాయబడి ఉన్నది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యోహాను ఎప్పుడు కూడా యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ప్రియులారా, ఈ యొక్క సమూహంలో యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి ఈ సందర్భంలో చూస్తే శిష్యులందరూ కూడా పారిపోయారు. కానీ ఇక్కడ కొంతమంది స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు, ప్రాముఖ్యంగా మరి పురుషులలో ఈ యొక్క యోహాను మాత్రమే సిలువ దగ్గరగా నిలబడి ఉన్నారు. ఎంత సమీపంగా నిలబడి ఉన్నారన్నమాట. నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి ఎంత సమీపంగా ఉంటామో, ఎంత దగ్గరగా మనం జీవిస్తామో అంతగా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోగలము. ఎప్పటికీ కూడా దేవుడు యేసు ప్రభు చెయ్యి విడిచిపెట్టడం అన్నమాట. ఇక్కడ అదే జరిగింది. నిజంగా అందరిలాగే ఈ యోహాను కూడా మరి పారిపోయి ఉంటే ఈయనకు ఒక మంచి యేసయ్య పొందుకున్నటువంటి ఆ తల్లి ప్రేమను మిస్ అయిపోయి ఉండేవాళ్ళు అనమాట, పోగొట్టుకొని ఉండేవాళ్ళు ఆ యొక్క యోహాను. కానీ యేసయ్య మరి ఆ యొక్క ప్రేమ, తల్లి ప్రేమ ఎటువంటిదో ఆ తల్లి ప్రేమను అనుభవించాలి, నా ప్రియుడైనటువంటి నా ప్రియమైన నా శిష్యుడు ఈ యొక్క తల్లి ప్రేమ దొరకాలి అనేసి గొప్ప సంబంధాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని రాయబడి ఉంది. చూసారండి, నడుచుకొనున్నట్లు, తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏమండి, నిజంగా మనం చూస్తే ఈరోజు కుటుంబం పట్ల మరి ఎంతమంది శ్రద్ధ కలిగి ఉన్నాము? మన తల్లిదండ్రులు మన యొక్క తమ కుమారుల యొక్క ప్రేమకు పాత్రులుగా ఉండగలుగుతూ ఉన్నారా? మనం కొద్దిసేపు ఆలోచించాలి. మనం దీని గురించి ఆలోచించినట్లయితే నిజముగా ప్రభువు చూపించినటువంటి ఈ మాదిరిని మన కుటుంబ జీవితాలలో మనం ఒక క్రైస్తవ కుటుంబంగా చూపిస్తున్నామా? క్రైస్తవ సమాజంలో ఇటువంటి మాదిరి మన క్రైస్తవ కుటుంబాలలో ఉన్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనం ఎంతైనా కానీ ఈ విషయంలో తప్పిపోయే వారిగానే మనం ఉంటూ ఉన్నాం. కానీ యేసు ప్రభువు ఈ యొక్క ప్రేమను యేసు ప్రభువుల వారు మరి వారిద్దరి మధ్య ఒక కుటుంబాన్ని ప్రేమను అందించారనమాట. తర్వాత అక్కడ చూసినట్లయితే నిజంగా మీ యొక్క కుటుంబం ఈ రీతిగా ఒక నూతన కుటుంబం ఇక్కడ కట్టబడటానికి, తల్లి కుమారుడుగా కట్టబడటానికి కారణము ఏమిటి అంటే, వారంత శ్రమలలో కూడా, అంత కష్టమైనటువంటి పరిస్థితిలో కూడా యేసుకు సమీపంగానే ఉన్నారు. నిజంగా నీవు ఈ దినాన ఎన్నో కష్టాలు అనుభవించవచ్చు, ఎన్నో శ్రమలు అనుభవించవచ్చు, ఎంతో దేవుని మరి నీ బిడ్డల యొక్క ప్రేమకు దూరమైపోయి ఉండవచ్చు. కానీ నీవు యేసుకు సమీపంగా ఉన్నట్లయితే, యేసుకు దగ్గరగా నీవు జీవించినట్లయితే, యేసయ్య ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి ఆ కష్టం ఏంటో ఆయనకు తెలుసు. నీవు ఎంత ప్రేమకు నోచుకోలేకుండా నీవు దుఃఖపడుతున్నావో, నీవు కన్నీరు కారుస్తున్నావో ఆయనకు తెలుసు. ఆ దినాన యేసయ్య తన తల్లిని చూచినటువంటి యేసు ప్రభు, తన ప్రేమైనటువంటి శిష్యుని చూచినటువంటి యేసు ప్రభు ఈ దినాన కూడా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో నీ బిడ్డల ప్రేమ నీకు కరువైందా? లేకపోతే ఒక భర్తగా నీ భార్య ప్రేమ కరువైందా? లేకపోతే ఒక భర్త యొక్క
ప్రేమ కరువైందా? ఈ దినాన నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని, దేవునికి సమీపంగా జీవించు, దేవునికి దగ్గరగా ఉండు, ఆయనకు తెలియచేయి. నీ కష్టమేంటో, నీ బాధ ఏంటో, నీ శ్రమ ఏంటో ఆయనకు తెలియచేయి. ఆయన నిన్ను తాను ఆదరించగలిగిన దేవుడు, నిన్ను ఓదార్చగలిగిన దేవుడు. సిలువ దగ్గర ఇక్కడ తల్లికి ఎంత ఓదార్పు కలిగింది, ఎంత మంచి మరి సంతోషం కలిగింది. ఆ తల్లిని వెంటనే ఆ ప్రియమైన శిష్యుడు తన ఇంటికి చేర్చుకున్నాడు, తన ఇంటికి చేర్చుకున్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ ఈ దినాన ఆయన నీకు ఒక పరిష్కారాన్ని ఇవ్వటం కొరకు ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మరి ఈ ఆహ్వానాన్ని అందుకొని నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా మరి నా పరిస్థితి ఈ రీతిగా ఉందయ్యా, నేను ప్రేమకు కరువయ్యాను, నా బిడ్డలు నన్ను ప్రేమించడం లేదు, నా భర్త నన్ను ప్రేమించడం లేదు, నా భార్య నన్ను ప్రేమించడం లేదయ్యా, ఈ ప్రేమ నాకు ఎంతో కరువైందయ్యా, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నాకు సహాయం చేయకపోవా అని నువ్వు అడిగినట్లయితే ఆయన నిన్ను ఆదుకోగలడు, ఆయన నిన్ను ఓదార్చగలడు, ఆయన నిన్ను ధైర్యపరచగలడు. ఈ బైబిల్ అంతా కూడా మనకు తెలియజేసేది ఏంటంటే ప్రేమ ప్రేమ ప్రేమే. ప్రేమ లేకపోతే ఏమీ చేయలేం. కనుక ప్రియులారా, మనము కుటుంబాలలో ఏ విధమైనటువంటి మరి మాదిరి కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. యేసు ప్రభు మాదిరిని లేకపోతే ఆయన అడుగు జాడలు యందు మనం నడుచుకోగలుగుతూ ఉన్నామా? ఆయన తల్లి ఎడలు ఎంత శ్రద్ధ చూపించాడు, అదే శ్రద్ధ మనమును మన ఇంటి విషయంలోనూ, మన తల్లిదండ్రుల విషయంలోనూ, మన బిడ్డల విషయంలోనూ, మన సంఘ జీవితంలోనూ, మన సమాజ జీవితంలోనూ అదే ప్రేమను కలిగి మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములకు పాత్రులుగా ఉండగలమని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. నా దేవా దేవా ఏమి వేళ నాడిని వరచు శ్రీదేవా సుత పలికి విశ్రమ చెప్ప సత్యమా ఆహా మహాత్మా శరణ్య పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం నందు దీవించునుగాక. మాటల్ని ధ్యానం చేసే ముందుగా ఇప్పుడు 4వ మాటని ధ్యానం చేస్తున్నాం కాబట్టి అందరం దయతో కళ్ళు మూసుకొని తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా గొప్ప దేగల తండ్రి, పరలోకంట మా నాయన, నేటి వరకు మమ్మల్ని అందరినీ సురక్షితంగా క్షేమంగా కాపాడిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తుందండి. మాకు నేటి వరకు ఆరోగ్యాలను అనుగ్రహించి ఆయుష్ను పొడిగించి మిమ్మల్ని మళ్ళా మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తుందండి. మానవుని సృష్టించిన నాటి నుంచి నేటి వరకు మానవులందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలని, మానవులందరూ రక్షణ లేకొచ్చి భూమి మీద మానవులు పరలోకంలాగా భూలోకంలో ఆనందంగా ఉండాలని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని లోకంలో మానవుల కోసం జన్మింపజేసిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తుంది. మానవులను రక్షించడానికి సిలువలో మా ప్రభువు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తుంది. సిలువలో పలికినటువంటి 7 మాటలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తుంది. ఒక్కొక్క మాటలో ఉన్నటువంటి భావాన్ని, అర్థాన్ని మా యొక్క సహోదరులు వివరించినారు తండ్రి. ఇప్పుడు 4వ మాటని మా యొక్క సహోదరుడు వివరించబోతున్న ఆ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తుందండి. ఆ యొక్క వాక్యము ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడుస్తూ అని బిగ్గరగా కేక వేసినటువంటి యొక్క లేఖనాల్ని మా యొక్క సహోదరుడు వివరిస్తుండగా వింటున్నటువంటి మాకందరికీ, ఇక్కడ చేరి వచ్చినటువంటి సకల పరిశుద్ధులకి
ఆ యొక్క లేఖనాలని అర్థం చేసుకొని భూమి మీద మా కోసమే మా ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ భూలోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆనందంగా జీవించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించవచ్చు వేడుకుంటూ ఈ యొక్క లేఖన భాగాన్ని 4వ మాటని మా యొక్క సహోదరులు వివరిస్తున్న సహోదరులకి మంచి సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించవచ్చు వేడుకుంటూ సంఘాన్ని కాస్తున్నటువంటి మా యొక్క కాపరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తుంటే ఇంత పెద్ద సంఘాన్ని అనేక సంవత్సరములుగా దైవిక మార్గంలో నడిపించినట్టు మా సంఘ కాపరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తుంటే సంఘస్థులందరిని బట్టి మీకు వందనాలు తెలిపొస్తుందండి. ఆయా ప్రాంతంలో ఉంటే మా యొక్క సంఘస్థులందరూ ప్రపంచంలో ఏ విపత్తు జరిగినా ఏ తెగులు నీ గుడారము సమీపించదని మాకు సెలవిచ్చినారు తండ్రి. ఆ ప్రకారంగా మా సంఘస్థులందరినీ మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఈ యొక్క మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మేము విని గ్రహించి ఆ ప్రకారంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసి వేడుకుంటూ ఇక గుడ్ ఫ్రైడేలో ఈ యొక్క కూటాన్ని మీరు ఆశీర్వదించి ఈ యొక్క కూటానికి వచ్చినట్టు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించవలసిన వేడుకుంటూ మా వేడుకలు యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరోసారి దేవుని యొక్క సన్నిధిలో నిలవబడి 4వ మాటను ధ్యానించటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు వందనం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో 4వ మాట శిలువ మీద ప్రభు పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఈ 7 మాటలలో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి భావనలు, ఆధ్యాత్మిక భావనలు ప్రతి మాటలో కూడా పొందుపరచబడి ఉన్నాయి. కానీ కొన్నిటిని మాత్రమే మనము ధ్యానించగలం. కనుక ఈ భాగంలో యేసు ప్రభువు శిలువ మీద పలికినటువంటి యొక్క ఆర్తనాదం, ఈ ధ్వని, ఇది చాలా భయంకరమైనటువంటిది. ఏ దిక్కు మొక్కు లేనటువంటి, ఏ ఆదరణ లేనటువంటి పరిస్థితి శిలువ మీద ప్రభువు అనుభవిస్తూ ఉన్నాడు. ఒక కేక శిలువ మీద నుంచి వేస్తూ ఉన్నాడు. 3 గంటలు చీకటి పడింది. భయంకరమైనటువంటి చీకటిలో గడిచింది. ఎక్కడ కూడా సహాయము ఆయనకు దొరకలేదు. చేయి అందించేవారు లేరు, పలకరించేవారు లేరు. దేవుని హస్తం ఎక్కడ కనిపించకుండా దూరం అయిపోయింది. ఇదేం చేయాలి? నిశ్శబ్దమైపోయింది. ప్రపంచమంతా నిశ్శబ్దం పూర్తిగా దేవుడు విడనాడినట్టుగా అక్కడ అనుభూతి కనబడుతూ ఉంది. ఈ అనుభూతిలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఒక ధ్వని శిలువ మీద నుంచి వినబడింది. ఇది అలనాడు ఆదాము దేవుడు చేయి పట్టుకుని నడిపిస్తే దేవుని యొక్క చేయి విడిచి పారిపోయి తన ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితానికి యేసు ప్రభు మానవులు చేసిన పాపాన్ని మోసుకొని, ప్రభువా నీ చేయి పట్టుకుంటా, నా చేయి పట్టుకోమని ప్రభువును అడిగినట్టుగా కనపడుతూ ఉంది. మొదటి మానవుడైనటువంటి ఆదాము ప్రభువును విడిచి పరిగెత్తితే, రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభువు మానవ పాపమును పైన వేసుకొని దేవునితో సమాధానపరచడానికి, ప్రభు చేయి పట్టుకోవడానికి ప్రాకులాడుతూ ఉన్నాడు. ఈ రెంటి మధ్య ఘర్షణ ఇక్కడ మనకు అర్థమవుతుంది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ దేవుడు ఈ ప్రభువు ఇద్దరు ఒకటే, తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ అవతారంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ప్రత్యేకించబడ్డాడు. దేవునిగా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ప్రత్యేకించబడ్డారు. ఎందుకంటే వీరిద్దరు ఒకటైనప్పటికీ కార్యరూపంలో మానవ పాప పరిహారార్థము ఈ లోకంలో సంపూర్ణమైనటువంటి బలి అర్పణ చేసి మానవుడిని ప్రభువు దగ్గరికి చేర్చడానికి ఒక ప్రత్యేకమైన కార్యంతో భూమి మీదకి వచ్చాను. కాబట్టి ఆ యొక్క దేవుడే, ఆ వాక్యమే యేసుక్రీస్తు. కానీ ఈ క్రీస్తు ఆయన పరిత్యాగము కీర్తన
21వ కీర్తన, తర్వాత 69వ కీర్తన ఈయన శ్రమానుభవాన్ని గురించి రాయబడినటువంటి కీర్తనలుగా మనం చూస్తాము. ఈ కీర్తనలు 21వ కీర్తన 22వ కీర్తనలో దాదాపుగా 33 ప్రవచనాలు యేసు ప్రభువుని గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్పబడినాయి. అవన్నీ మనం ధ్యానించలేము, కానీ కొన్నిటిని మాత్రం మనం గ్రహించగలం. ముఖ్యమైనటువంటి మరి యొక్క 4 కీర్తనలు ఈ కీర్తనల గ్రంథంలో ఈ ప్రత్యేకతను తెలియపరుస్తూ ఉంటాయి. మరి 40వ కీర్తన దహన బలి గురించి చెప్పబడుతూ ఉంది. తర్వాత 22వ కీర్తన పాప పరిహారార్థ బలిని గురించి చెప్పబడుతుంది. మానవుని యొక్క పాపాన్ని పరిహరించేటువంటి పాప పరిహారార్థ బలి పశువు యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పడానికి ముందుగా ఈ కీర్తన మనకి ప్రవచనాత్మకంగా సహాయపడుతుంది. తర్వాత 69వ కీర్తన అపరాధ పరిహారార్థ బలిగా ఆ యొక్క కీర్తన మనకు ప్రత్యక్షమవుతుంది. 4వది 118వ కీర్తన సమాధాన బలిగా మనకి 4 బలుల గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ 4ంటిలో 22వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఈ కీర్తన తండ్రి కుమారుల ఎడబాటుల గురించి చెప్పబడినటువంటి కీర్తన. ఈ కీర్తన ప్రార్థనగా మనకు కనపడుతుంది. నన్ను రక్షింపగా నా ఆత్మధ్వని వెనుక నీవేళ దూరముగానున్నావు అని ఈ 22:1 2వ భాగంలో కనపడుతుంది. దేవుడు కుమారుని ఎందుకు చేయి విడిచాడు అనేటువంటి సంగతికి ఇక్కడ ఎందుకు అనేటువంటి ప్రశ్న కనబడుతుంది. ఎందుకు ఇచ్చాడు చేయి అనేటువంటిది మరి మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైన చోట్ల అనేక సందర్భాల్లో చూపించబడింది. కనుక దేవుడు ఎందుకు చేయి విడిచాడు మానవుడిని అంటే, మానవుడు లేక శిలువ మీద మానవుడికి రిప్రజెంటేటివ్ క్రీస్తు ప్రభు చేయి ఎందుకు విడిచాడు? మొట్టమొదటి మానవుడిని దేవుడు చేయి విడవలేదు, మానవుడే తాను విడిపించుకొని తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. రెండవ ఆదామైన యేసుక్రీస్తు దేవుని చేయి పట్టుకోవడానికి ప్రాకులాడుతున్నాడు. కనుక ఈ సందర్భంలో దేవుడు ఎందుకు మానవుని చేయి విడిచాడు అనేటువంటి ఆ భావం వచ్చేటట్టు శిలువ మీద ఆయన కేక వేశాడు అంటే, ఆయన మన కొరకు, ఆయన కుమారులుగా చేయటం కొరకు, ఆయన పాపాత్ములుగా మార్చబడిన మనలను ఆయన దేవుని కుమారులుగా చేయటం, ఆయన అనే ఆ యొక్క కేక వేశాడు. నన్నెందుకు చేయి విడిచావు అంటే, ప్రభువుని అంగీకరించి, దేవుడిని అంగీకరించి, యేసుక్రీస్తు బలిని అంగీకరించి, ప్రభు యొక్క బలిని అంగీకరించి ఆయన ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధికి వస్తే, ఆ వచ్చిన వారిని ఎంతమంది తను అంగీకరించినో వారందరూ దేవుని కుమారులటకు ఆయనగా అనుగ్రహించాలని రాయబడింది. కాబట్టి దేవుని కుమారులుగా చేయుటకు ఆయన చేయి విడిచినట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపాలు ప్రక్షాళన చేయుటకు, మన పాపములను ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపములన్నీ కూడా ప్రక్షాళన చేయుటకు ఆయన సమీపింపరాని తేజస్సులో, దురవగాహమైనటువంటి తేజస్సులో నివసిస్తున్నటువంటి తండ్రితో సమానమైన వాడుగా ఉన్నటువంటి యేసు ప్రభువు తన అత్యున్నతమైనటువంటి ఆ యొక్క ప్రతిభను విడిచిపెట్టి మానవుడిగా తను తాను తగ్గించుకొని రిక్తునిగా వచ్చాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వరకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనకు ఎందుకు చేయి విడిచాడు ప్రభువుని అంటే, మన పాపాలను ప్రక్షాళన చేయుటకు ఆయన చేయి విడిచాడని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం అనీతిపరులమై పాపాత్ములమై ఆదాము మొదలుకొని జనాంగాలు కూడా భూమి అంతా కూడా భ్రష్టు పట్టించినటువంటి వారిగా మరి మానవులు ఉండగా, మానవులను దేవుని బిడ్డలుగా చేయుటకు, నీతిమంతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చుటకు, నీతిమంతులుగా మనల్ని చేయుటకు ఆయన యేసు ప్రభు చేయి విడిచినట్టు మనం అర్థం చేసుకోవాలి. శిలువ మీద ప్రభు చేయి విడవడానికి కారణము, మరి మన ప్రభువుని విడిచిపెట్టినటువంటి మనము ఆయన దగ్గర చేర్చడానికి ప్రభువే మధ్యవర్తి ఉండి ఆయన మన కొరకు మరణిస్తూ ఉండగా మన నీతిమంతులుగా మార్చుటకు ఆయన మన చేయి పట్టుకొని ప్రభుతో సమాధానపరచడానికి ఆయన మరణిస్తున్నాడు కనుక
వాళ్ళ నీతిమంతులుగా చేయడానికి ఆ యేసు ప్రభు చేయి విడిచిపెట్టాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనను శాపగ్రస్తులమై ఉండగా పాపం చేత, శాపం చేత, దుర్నీతి బంధకముల చేత బంధించబడినటువంటి మానవుడు ఈ శాప విముక్తులను చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులను శాప విముక్తులను చేయటానికి మన కోసం ఆయన శాపమైపోయి ధర్మశాస్త్ర పాపం నుంచి మనం విమోచించడానికి ఆయన మానవ మీద వేలాడినని ప్రవచనం నెరవేర్చడానికి మనము ఈ మాటను అర్థం చేసుకోవాలి. శిలువ మీద మానవ శాపములను పాపములను ఆయన తీసివేయుటకు గలతీ పత్రిక 3:12-14 వచనం వరకు మన శాప వచనాలని మన పాపాన్ని తీసివేయడానికి ఆయన శిలువ మీద తండ్రి తన చేతిని విడిచినట్టు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం రెండో మరణం, మానవులకు 2 మరణాలు ఉన్నాయని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. భూమి మీద మనము 2 సార్లు మరణిస్తే మనం రెండో మరణం తప్పించుకుంటాం. భూమి మీద ఒక్కసారి మాత్రం మరణిస్తే, అంటే పాపముల నిమిత్తం మనం భూమి మీద మారు మనసు పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా ఆ మొదటి పాప జీవితంతోనే మరణిస్తే మనం నరకానికి వెళ్తాం. అయితే మనం ఈ భూమి మీద ప్రభువును నమ్ముకొని ఆయన మనలను రక్షించి ఆయన రక్షణలో, ఆయన రక్తంలో మనం పాల్గొంపులు పొంది ఆయన యొక్క శిలువ నీడలోనికి మనం వచ్చినట్లయితే మనము రెండో మరణం నుంచి మనం తప్పించుకుంటాం. మనకు శాశ్వతముగా మనకు వేరు కావడం రెండో మరణం కనుక ఆ రెండో మరణం నుంచి మనం తప్పించబడతామని ప్రకటన 20:14-15 వచనాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి వేరు కావడం అంటే భౌతికంగా మరణించడం నుండి యేసు రెండో మరణం చెందాడు. యేసు దేవుని నుండి వేరు కావడం వల్ల మనం దేవునికి వేరయ్యాము. అందుకే దేవుడు యేసయ్యను చేయి విడిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య చేయి విడిచాడు అంటే మన కోసమే చేయి విడిచాడు. కనుక మనను ఉగ్రత నుండి కాపాడుటకు, సత్యమును అడ్డగించేటువంటి సమస్త విధములైనటువంటి మానవుని యొక్క భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి దిగి వచ్చున్నదని రోమపత్రిక 18 వచనంలో రాయబడి ఉంది. అటువంటి సత్యమును అడ్డగించేటువంటి దుర్నీతి, ఆ దుర్నీతి పరులైనటువంటి మానవులను ఆ ఉగ్రత నుండి కాపాడుటకు దేవుడు మరి ఆ యొక్క శిలువ మీద మరి మానైనటువంటి యేసు చేయి విడిచినట్టు మనం గమనించవచ్చు. దేవుని ఉగ్రత నుంచి రక్షించబడ్డ రోమపత్రిక 5:9 వచనము, రోమా 5-6-8 వచనం చదివితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఆయన ప్రేమ ద్వారా మన ఉగ్రత నుంచి మనం తప్పించడానికి, ఆయన సదాకాలం మనతో ఉండటానికి ఎబ్రీ 13:5 ప్రకారం ఆయన చేయి విడిచినట్టుగా మనం చూస్తాము. అదే రీతిగా మనం నిరంతరము దేవుని దాసులుగా ఉండటానికి, దేవుని బిడ్డలుగా ఉండటానికి, దేవునితో ఉండటానికి దేవుడు యేసు ప్రభు యొక్క చేయి విడిచినట్టు మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 21:1-6 వరకు ఎబ్రీయుల దాసులైనటువంటి వాడు 6 సంవత్సరములు అయిన తర్వాత 7వ సంవత్సరం విడుదల పొందవచ్చును. ఒకవేళ అతని భార్య పిల్లలు ఉంటే వారితో కూడా కలిసి ఉంటానని తను ఇష్టపడినట్లయితే తాను పెద్దల యొద్దకు వెళ్ళి ఒక కావు పెట్టి ఆ చెవిని రంధ్రం చేస్తారు. ఆ చెవి రంధ్రం చేసిన వాడు ఆ యొక్క యజమానితో కలిసి జీవితం అంతా కూడా ఉంటాడు. అదే రీతిగా యేసు ప్రభు శిలువ గుర్తుల ద్వారా, శిలువ మరణం ద్వారా దాన్ని అంగీకరించినటువంటి మనము దేవునికి దాసులుగా సదాకాలం ఉంటాము. దేవుని బిడ్డలుగా ఉంటాము, దాసులుగా ఉంటాము, దేవునితో ఉంటాము. ఆ విధంగా దేవునితో మనం సదాకాలం ఉండటానికి, భూమి మీద సదాకాలం మీతో కూడా ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 2:50 వచనంలో ఆయన ఈ భూమి మీద నుంచి ఆరోహణ వెళ్ళిపోయేటప్పుడు సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. భూలోకంలో సదాకాలం మనతో ఉంటాడు, తర్వాత మరణం తర్వాత నిత్య లోకంలో కూడా మనతో ఉంటాయని వాగ్దానం చేశాడు. కాబట్టి మనల్ని యొక్క భయంకరమైన పరిస్థితులన్నిటిని బట్టి అన్నిటిని విడుదల చేసి నిత్య రాజ్యంలో ఉంచడానికి ప్రభు ఆ శిలువ మీద తన యొక్క
చేతిని మరి విడిపించుకున్నట్టుగా, దేవుడు విడిచినట్టుగా మనం అర్థం చేసుకుని మనం ఆయన విడిచిపెట్టగా నిరంతరం ఆయన చేయబట్టుకున్నట్టుకోవడానికి ఆయన ఆహ్వానించాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరమ తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క కొద్ది సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. శిలువ మీద తండ్రి మా కొరకు నీవు తండ్రి చేయి విడిచి ప్రభా మా కొరకు మరలా తిరిగి తండ్రి చేయి పట్టుకోవడానికి ఏ విధముగా శ్రమపడ్డావో బాధపడ్డావో విషయాలు మీరు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మేమును దేవుని యొక్క చేయి విడువగా ప్రభా నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడించి ప్రభా నీ చిత్తం చొప్పున జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.